ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన అధికార ప్రతినిధి, మహిళా న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారా అనుకున్నాను. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో కలిసినట్లుగా కొన్ని అంశాల మీద చర్చించినట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. నిన్న నిజంగానే కలిశారు. ఏంటి మేడం, నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెక్ పడబోతుందా అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా 'వ్యూహం' అనే ఒక రామ్ గోపాల్ గారు వర్మ సార్ అంటే ఆయన సినిమా బయటికి రిలీజ్ అయింది. అది రాష్ట్ర ప్రజలందరూ 'వ్యూహం' ట్రైలర్ చూసారు కదా! సో, హ్మ్. ఇది ట్రైలర్ చూసిన 'వ్యూహం'. బట్ ఇక్కడ జరగబోయే వ్యూహం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మైండ్‌లో ఉండేటటువంటి వ్యూహం అండి. సో, ఏదైతే మీరు 'రామ్ గోపాల్ వర్మ' గారి 'వ్యూహం' అనేది చూసారో, అది మీరు తెర మీద చూసినటువంటి ట్రైలర్. కానీ హ్మ్. ఇక్కడ జరుగుతుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మైండ్‌లో వ్యూహం. ఒక వ్యక్తి ఇప్పటం సభ నుంచే ఓటు చీలనివ్వను అన్నాడంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో, రాష్ట్ర రాజధాని నెలకొల్పడంలో, రాష్ట్ర ప్రజల అభీష్ట నెరవేర్చడం కోసం మా నాయకుడు పడుతున్న కష్టాన్ని మేమందరం గమనిస్తున్నాం. హ్మ్. ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ, వాటెవర్ ఇట్ మే బి. వ్యూహం అనేది అన్నయ్య మైండ్‌లో ఉంది. అది పోను పోను అప్లికేబుల్ చేస్తాడు. ఒక చదరంగం గేమ్‌లో గనక ఒక పావుని అవతల వ్యక్తి కదిపినప్పుడు, దానికి అనుసంధానంగా ఇంకొక పావుని కదపాల్సొస్తది. సో, సిట్యుయేషన్ అనేది ఒక పెద్ద చదరంగం గేమ్‌గా ఉంది. రానున్న ఎలక్షన్ ఒక, ఒక గుర్తుగా ఉండిపోతుందండి. ఎందుకంటే, అంత తేలిగ్గా మర్చిపోయేలాగా ఉండదు. ఇక్కడ అధిష్టానంలో ఉన్న అధికార పార్టీ వ్యక్తి అధికారాన్ని కోల్పోవాలనుకోడు. ఎందుకంటే, అధికారాన్ని కోల్పోయిన వెంటనే సీబీఐ గోడ చాటున దాక్కుని ఉందండి. ఎప్పుడైతే అతను ముఖ్యమంత్రి పదవి కోల్పోతుందో, అతి సునాయాసంగా ఎత్తుకుపోవడానికి. సో, వ్యూహం అనేది ఏ రకంగా ఉండాలంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా రచించబోయే వ్యూహంలో కొంతమంది బాధపడినా, కొంతమంది తొలగిపోయినా, కొంతమంది తప్పుకున్నా సరే వ్యూహ అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం. ఎన్నో కొన్ని వందల సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈరోజు అమరావతి నడిబొడ్డులో అడుగుపెట్టవలసినటువంటి ఆవశ్యకత. సో, వ్యూహం అనేది ఎలా ఉంటుందో పోను పోను ఇంకా కూడా తెర మీదకొచ్చే పరిస్థితులున్నాయండి. ఓకే. రజనీ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు భేటీ అయిన నేపథ్యంలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చాయి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అంశాలేముంది లేదండి. ఎగ్జాక్ట్‌గా హ్మ్. సీట్ల గురించే. సీట్ల గురించే. ఎవరిని నుంచోబెట్టాలి? ఎవరు త్యాగం జేస్తారు? ఎవరు ఆ సీట్‌ని కైవసం జేసుకుంటారు? అదే హ్మ్. రకంగా చాలా అద్భుతమైన విషయాలేంటంటే, ఎవరు ఊహించని వ్యక్తికి సీట్లొస్తాయి. హ్మ్. దానికి గల కారణం ప్రజాభిప్రాయ సేకరణ. ఈరోజు ఓకే. జనసేన నుంచి మేమొక అభ్యర్థి అనుకుంటాం. టీడీపీ హ్మ్. నుంచి వాళ్ళొక అభ్యర్థి అనుకుంటారు. వీళ్ళిద్దరూ నుంచోరండి రేస్‌లో. మరి హ్మ్. ఇంకో కొత్త వ్యక్తి తెర మీదకొస్తాడు. ఇతనెందుకొచ్చాడు? ఇతనెవరు అంటే ప్రజాభిప్రాయ సేకరణ. సో, తద్వారా కొన్ని కొన్ని వ్యూహాలలో అసలు పావుల్ని ఎటు నుంచి ఎటు కదుపుతారు? లేకపోతే కొంతమంది ఈ టైంలోనే వెళ్ళిపోయే అవకాశాలెక్కువండి. హ్మ్. అంటే ఇదేంటంటే ఈ టైంలో వెళ్ళిపోయే వాళ్ళు హ్మ్. పార్టీని బాగుపరచడానికి రారండి. వాళ్ళు బాగుపడ్డానికొస్తారు. ఈరోజు ఓకే. పార్టీ పైకెదిగితే ఇవాళ కాకపోతే రేపు మనం ఎదుగుతాం. హ్మ్. పార్టీ అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే, అధినాయకుడు ఎక్కడ మన విలువను తగ్గనివ్వకుండా, మనకిచ్చే మర్యాద, మనకిచ్చే పొజిషన్ మనకిస్తాడు. మనం ఇక్కడ త్యాగంతో కూడిన రాజకీయం చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. సో, హ్మ్. ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకునేవాడుంటాడు. అర్థం కానన్నవాడు సర్దుకొని వెళ్ళిపోతాడు. ఓకే. అంటే మీరు చెప్తున్నారు కొత్త అభ్యర్థులను తెర మీదకి తీసుకురాబోతున్నారని. ప్రతి నియోజకవర్గంలో తీసుకొచ్చే అవకాశం ఉందా? లేదా పర్టిక్యులర్‌గా కొన్ని నియోజకవర్గాల్లోనే తీసుకొచ్చే అవకాశం ఉందా? సార్ ముఖ్యంగా అరుదైన చోట, హ్మ్. అవసరమైన చోట మాత్రమే ఈ వ్యూహాన్ని పారిస్తారండి. ఎందుకంటే అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. హ్మ్. అక్కడక్కడ డౌట్, సస్పెక్ట్ అనే పరిస్థితుల్లో మాత్రమే అక్కడ ఇంకా ఇన్‌చార్జెస్‌ని వేయలేదు. వాళ్ళకి హ్మ్. కూడా ఒకందుకు తెలుసు ఈసారి సీటు మనకివ్వరేమో, ఈసారి మనకు అవకాశం రాదేమో, నాయకుడు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అక్కడ నుంచొని అతను గెలవడం ముఖ్యం కాదు. పార్టీ గెలవడం ముఖ్యం. హ్మ్. పార్టీ ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయడం ముఖ్యం. మరి ఈ సీటు నాకా? నీకా? అని కోప్పడి, గొడవపడి, బాధపడి నువ్వు పార్టీలోంచి బయటికెళ్ళిపోతే, ఇంకొక పార్టీ, అధిష్టానం పార్టీ, అధికార పార్టీలో చేరితే నీ విలువ పెరుగుతుందా? తగ్గుతుందా?
అంటే అణిగిమణిగి ఉండే అధినాయకుడు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అన్నాడు. ఈరోజు అంటే నాయకత్వ ప్రతి లక్షణాలతో నియోజకవర్గంలో రజనీ గారు, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి లీడర్స్ ఉన్నారు, అలాగే జనసేన పార్టీకి లీడర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థులను కనుక తెర మీదకి తీసుకొస్తే ఇటు తెలుగుదేశం వైపు నుంచి కానీ, ఇటు జనసేన వైపు నుంచి కానీ ఆల్రెడీ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? లేదు సార్. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అనే పదం కాదు కానీ, ఉమ్, ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని, ఒక అడుగు ఉమ్, ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత, నాయకులు వాళ్ళకి కూర్చోబెట్టి నచ్చజెప్పే పరిస్థితులు అవన్నీ ఉంటాయండి. ఎందుకంటే, ఈరోజు ఇక్కడ నిలబడేది నేనేనని పని పూర్తి చేసుకుంటూ, వర్క్ చేసుకుంటున్న టైంలో, ఈ సీటు నీకు కాదు, ఈ సీటు టీడీపీకి. ఈ సీటు టీడీపీలో కష్టపడి పని చేసుకుంటున్న వాడికి, ఈ సీటు నీకు కాదు, ఇది జనసేనకు వదిలేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఉమ్, కానీ అధినాయకులు ఏ నియోజకవర్గంలో ఇటువంటి సీట్ల షిఫ్టింగ్ అనేది ఉంటుందో, వాళ్ళకి కూర్చోబెట్టి అర్థమయ్యేలాగా 52 రోజులు ఒక వ్యక్తి జైల్లో నలిగిపోతే, ఇంకా గూడా నీ ప్రగల్భాలు, ఇంకా గూడా నీ ఆదర్శాలు పెట్టుకుంటే అవుతుందా? ఇక్కడ అక్కడ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే ఇవాళ చంద్రబాబు గారు, రేపు పవన్ కళ్యాణ్ గారు, ఎల్లుండి మీరు, నేను, రాష్ట్ర ప్రజలందరం. సో, ఉమ్. ఇక్కడ తెగబడి నిలబడాలి అంటే అణిగి-మణిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత. సో, సీటు నాది అనుకున్నప్పుడు నాది కాదు అది ఇంకొకరిదంటే ఎవరైతే ఏమిలే ప్రభుత్వం ఫార్మ్ అవ్వాలా? ప్రభుత్వం ఫార్మ్ అయితే అందరికీ మంచి రోజులొస్తాయి. అంటే అందరూ బావుండాలా, అందులో మనం ఉండాలా. అంతేకాని దీంట్లో ముందు నేనుండాలా, వెనక నువ్వుండాలా అని వంతులేసుకుంటే మాత్రం మా అధినాయకుడు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారండి. ఇష్టమయ్యే వాళ్ళు ఉండండి, కష్టం అనిపించే వాళ్ళు వెళ్ళిపోండి. ఉన్న వాళ్ళు అంటే మాత్రం పార్టీ ఎక్కడ మీ ఆవిర్భవించినప్పటి నుంచి రజనీ గారు, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం పనిచేసి పార్టీ కండువాను భుజాన మోసినటువంటి నాయకుల పరిస్థితి ఏంటి మరి? అంటే ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళ ప్రోద్బలంతో నడిచినటువంటి పార్టీ ఇప్పుడు అధినాయకుడు వచ్చేసి మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అధినాయకుడు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పలేదండి. అనుగుణంగా పని చెయ్యండి. టీడీపీతో కలిసి సమన్వయంగా వెళ్ళండి. అందుకిష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండన్నారు సార్. మీరు మిగతా పార్టీలకి, జనసేన పార్టీకి వంతు లేదు సార్. మిగతా పార్టీలు పార్టీ కోసం పనిచేస్తారు సార్. అంటే తెలుగుదేశం పార్టీలో ఒకవేళ ఎన్టీ రామారావు గారు లేకపోయినా చంద్రబాబు గారిని అన్న వెనకాలే నడుస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తితో నడిపే పార్టీ కేవలం ఒక్క జనసేన పార్టీ అండి. ఇక్కడ మాకు మిగతా సభ్యులు, అనుసంధాన కర్తలు వీళ్ళెవ్వరు మాకు తెలీదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు, ఆయన ఆదర్శాలని పొలికిపుచ్చుకునేటటువంటి ఎంతోమంది ఆదర్శ వ్యక్తులు ఉండేటటువంటి పార్టీ అండి ఇదిక్కడ. ఇది ఒక వ్యక్తితో నడుపుతుంది. ఆ వ్యక్తి ఒక మాటిచ్చాడు. ఒక మాటిచ్చాడు. ఆ మాటే శాసనం ఇక. దానికి అనుగుణంగా మనం వెళ్ళాల్సింది పోయి, నేను వాళ్ళతో పని చేయను, వీళ్ళతో అయితేనే పని జేస్తాను, నాకిక్కడ సీటిస్తేనే పని జేస్తానంటే, అన్నయ్య మీద ప్రేమంతా ఎక్కడికెళ్ళిపోయింది? అన్నయ్య ఈరోజు నువ్వు సీఎం అవుతావా? 40, 50 సీట్లలో పోటీ చేస్తావా? అంటే అవన్నీ నాకు తెలీదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ బాగుండాలి. రాష్ట్రానికి రాజధాని కావాలి. పోలవరం పూర్తవ్వాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. దళితుల మీద జరుగుతున్న దాడులని ఆపాలి అంటే, ఇక అన్నయ్య ఆదర్శాలకు అంతుపంతు ఉందండి. ఆయన ఎక్కడున్నా రాజేనండి. అది సింహాసనం మీదున్నా, జన సంచారంలో ఉన్నా, వారాహి పైకెక్కిన. సో, ఇటువంటప్పుడు ఆదర్శాలని కట్టి, అటక మీద పెట్టి, మాకు ఏమీ తెలీదండి. అన్న ఏది చెప్తే అదే పని జేస్తాం. సో, కొంతమంది సీట్లు త్యాగం చేయాల్సొచ్చిద్ది. కొంతమంది చెప్పిన వాళ్ళకి మేము పని చేయాల్సొచ్చిద్ది. వేటైనిటికైనప్పటికీ మా అంతిమ లక్ష్యం వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్. ఓకే. రజనీ గారు, సుమారుగా ఎన్ని నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెర మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ గతం నుంచే టీడీపీకి 175 స్థానాల్లో అభ్యర్థులున్నారండి. ఉమ్, అదే రకంగా మన జనసేనకి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో అంటే 2019 మూవ్‌మెంట్‌లో కూడా పోటీ చేసినటువంటి చాలా స్థానాల్లో అభ్యర్థులున్నారు. ఉమ్, సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడ ఏ పోస్ట్‌లో ఎవరు త్యాగం చేస్తారు? ఏ సీట్ ఎవరికిస్తారు? అదే రకంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి కొంతమందికి కూడా సిట్టింగ్ పోస్ట్‌లో సీట్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది కాబట్టి, సో, ఇక్కడ చాలా క్లమ్జీ అయిపోయే అవకాశం ఉందండి. ఉమ్, దీనికోసం చంద్రబాబు గారే ఒక అడుగు తగ్గి ఒక అడుగు తగ్గి పవన్ కళ్యాణ్ గారి ఇంటికెళ్ళి ఉమ్, ఇద్దరు కలిసి చర్చకు కూర్చుంటే దాని అర్థం ఏంటంటే, మీలో మీరు పోట్లాడుకోండి. ఉమ్, పోట్లాడుకోకండి. ఎవరి స్థానం ఏంటి? ఎవరి స్థాయి ఏంటి అని. ఉమ్, చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఇలా చేద్దాం, అలా చేద్దాం అని వెళ్లి అడిగినటువంటి పరిస్థితి.
అంటే అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటదండి. ఏమీ లేనిది ఎగిరెగిరి పడిద్దండి. చాలా మంది నాయకులు మా ముందు తోక జాడిచ్చినటువంటి పర్వం ఉంది. కానీ మేము తల వంచుకొని, తల దించుకొని వెళ్ళిపోతామండి. ఎందుకంటే మా అధినాయకుడు మాకిచ్చినటువంటి ఆదేశం. అయితే ఒక మాట చెప్పాడు. "ఎప్పుడు మీ విలువలు తగ్గనివ్వను. ఎప్పుడు మీ పొజిషన్‌లని పోనివ్వను. ప్రతి ఒక్కరికి మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని నేనిస్తానన్నారండి." అసలు మా విలువ తగ్గనివ్వనని మా అన్న చెప్పడం ఏంటండి? ఆయనే 4 అడుగులు వెనక్కి వెళ్లి, ఈరోజు ఎక్కడ నుంచున్నాము, ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు ఇవన్నీ కాదు. మీరు పని చేయండి. ఫలితాన్ని నేను చూసుకుంటా. ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిర్ణయిస్తారు. ఇక్కడ పదవిలో ఎవరున్నారని కాదు, రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశాంతంగా గాలి పీల్చుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు కల్పించాల్సినటువంటి ఆవశ్యకత. 52 రోజులు ఒక వ్యక్తి జైల్‌లో ఉన్నాడు అంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితేంటి? ఇంకా కూడా మీరు నేను పోట్లాడుకుంటూ ఉంటున్న పరిస్థితిలో పక్కనోడు గెలిచేస్తే అదును చూసి, కుందేలు, తాబేలు సామెత అయిపోతదిక. సో, రానున్న కాలంలో కొత్త అభ్యర్థులు తెర మీదకొస్తారు. యువకులు వస్తారు. అదే రకంగా వైసీపీ నుంచి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలొస్తారు. అదే రకంగా టీడీపీలో కొన్ని బలమైన సీట్లను కూడా త్యాగం చేయాల్సొస్తది. జనసేన అనుకున్న అన్ని చోట్ల నుంచోలేకపోయిన పరిస్థితి వస్తది. వీటన్నిటికి ఈసారి చెప్పబోయేది ఏపీ ఎలక్షన్స్ త్యాగాల ఫలితం అండి. త్యాగాల ఓకే. ఫలితమే ఈరోజు ఎలక్షన్స్.